నమస్తే, మీ పేరు? నమస్తే అండి, శిరీష. ఏం చేస్తుంటారండి మీరు? పీవీపీలో జాబ్ చేస్తుంటాను. జాబ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలండి? తల్లికి వందనం పడిందా మీకు? పడింది. ఎంతమందికి పడిందండి? ముగ్గురికి పడింది. ముగ్గురికి పడింది. ఎంత వచ్చిందండి మీకు? 39,000 వచ్చి 39,000. ఎలా అనిపించిందండి తల్లికి వందనం అమౌంట్ పడగానే ముగ్గురికి కూడా? బాగానే అనిపించిందండి, పర్వాలేదు. పిల్లలకి దేనికో దానికి హెల్ప్ అవుతాయని చెప్పి అనుకున్నాం. ఎక్కడ చదువుతున్నారండి ముగ్గురు పిల్లలు కూడా? గవర్నమెంట్ స్కూలే ముగ్గురు కూడా. ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నారు ఈ ముగ్గురు పిల్లలు? పెద్ద బాబు 6th, సెకండ్ బాబు 5th, పాప 3rd క్లాస్. ఎలా ఉందండి స్టడీ? ఎలా ఉంది అసలు ఈ గవర్నమెంట్ స్కూల్లో? పర్వాలేదండి, బాగానే చెప్తున్నారు. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు నాలెడ్జ్ బాగానే ఉంది పిల్లలకి. ఎలా ఏం చేయాలి, వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇదంతా ఇంటి దగ్గరికి తెలిసేలా చేస్తున్నారు. స్కూల్ స్టడీ అయితే బాగానే ఉంది. అంటే లీప్ యాప్ అని ఒక యాప్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా? మీకు ఎంతవరకు తెలిసిన యాప్ గురించి? నాకు కూడా అంటే దాంట్లో ఇప్పుడు లాగిన్ చేశాక స్టడీ ఎలా ఉంది, పిల్లలు స్కూల్కి అటెండెన్స్ అవుతున్నారా లేదా, అది మొత్తం దాంట్లో చూసుకోవచ్చు అని మేము కూడా ఒకసారి లాగిన్ చేస్తాం, చూసుకున్నాం, బాగానే ఉంది. పిల్లలు ఒకవేళ ఆబ్సెంట్ అయితే మీకు తెలుస్తుందండి? మెసేజ్ ఏమైనా వస్తుందా మీకు? మాకు రోజు డైలీ 5కి నార్మల్ మెసేజ్ వచ్చింది. స్కూల్కి రాకపోతే, స్కూల్కి వెళితే ఏం రాదు, రాకపోతే మాత్రం రాలేదని చెప్పి మెసేజ్ వచ్చింది. అంటే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా, మీరు కూడా అటెండ్ అయ్యారు. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందో అనుకుంటున్నారమ్మా మీరు? అంటే ఉపయోగమేనండి, ఇది పిల్లల కోసమే కదా మేము కూడా వచ్చింది ఇక్కడికి. వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉండిద్ది ఏంటి అని ఇక్కడ కొన్ని తెలుసుకున్నాను నేను కూడా వచ్చాక, ఎలా ఉండిద్ది ఏంటి అని. ఇంటి దగ్గర వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, ఇలా ఉండాలని అర్థమైంది ఇక్కడికి వచ్చాక. తెలుసుకుంటున్నారమ్మా? తెలుస్తున్నాయి ఇక్కడ మీ అబ్బాయి గురించి ఇక్కడ టీచర్స్ని అడగడం కానీ, ఇక్కడ పరిస్థితులు చూడటం కానీ? ఎలా చదువుతున్నాడు? పర్వాలేదు, బాగా చదువుతున్నారు. కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా కొంచెం బాగా చదువుతాడని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి కానీ, పిల్లల తల్లులకి కానీ ఉపయోగం ఉంటుందంటారు? ఉపయోగమే ఉంది దీనివల్ల. పిల్లల పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంది, స్కూల్లో ఎలా ఉంది, వీళ్ళు చెప్పేది ఎలా ఉండిద్ది, వాళ్ళు అర్థం చేసుకునేది ఎలా ఉండిద్దో కూడా దాంట్లో అర్థమైంది ఇక్కడికి వచ్చి. మీ పిల్లలు ఇక్కడే భోజనం చేస్తారమ్మా? మధ్యాహ్నం కూడా ఇక్కడే చేస్తారండి. ఎలా ఉంటుంది అంటున్నారు? క్వాలిటీ అడుగుతున్నారు, మీరు తెలుసుకుంటున్నారు? ఫుడ్ బాగుంది అన్నారు. మేము చదివిన స్కూల్ కూడా ఇదే, ఇప్పుడు మా పిల్లలు చదువుకున్న స్కూల్ కూడా ఇదే. మేమైతే ఇక్కడ ఎప్పుడు ఫుడ్ చేయలేదు, తినలేదు. మా పిల్లలు ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినాయి, స్కూల్ పరిస్థితులు మారినాయి కదా. అప్పుడు మేము చదువుకున్నప్పుడు మట్టి, ఇప్పుడు అంతా పర్వాలేదు, బాగుంది. అంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నారు. అసలు ఆయన పనితీరు ఎలా ఉందండి? స్కూల్స్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఈయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు? పర్వాలేదండి, ఇప్పటికైతే లీప్ యాప్ ద్వారా ఇలా కొన్ని వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల కూడా కొన్ని ఐడియా వస్తున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని నార్మల్ మెసేజ్ రావడం, ఇది కూడా కొంత ఇదే కదా. ఇంత దూరం పంపిస్తున్నామంటే మేము డ్యూటీకి వెళ్ళిపోతాం పొద్దున్నే, వాళ్ళు స్కూల్కి వస్తున్నారా లేదా అనేది మాకు దాని నుంచి కూడా కొంచెం తెలుస్తుంది. అంటే సెక్యూర్ పరంగా ఎలా ఉందండి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ అనేది? పర్వాలేదు, బాగా చదువుతున్నారు, స్టడీ కూడా బాగుంది. కొంచెం పిల్లలు ఇది దీనివల్ల కొంచెం ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా బాగా పట్టించుకుంటే మాకు కూడా కొంచెం పిల్లలకి ఇది ఉండిద్దని అర్థం, కొంచెం వాళ్ళకి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని ఒక కిట్ ఇచ్చారు కదండి, క్వాలిటీ ఎలా ఉందండి? వాటి క్వాలిటీ పర్వాలేదండి, బాగుంది. స్కూల్ యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బెల్ట్ అవన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు ఏమైనా ఉన్నాయా అమ్మాయి కిట్ మీద కానీ, బుక్స్ మీద కానీ ఏమన్నా? లేదు, సర్వేపల్లి రాధాకృష్ణ గారిదే ఉండిద్ది, వాళ్ళది ఎవరి ఫొటోస్ లేవు. అంటే లోకేష్ గారు కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాడు, ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు ఉండకూడదు, విద్యా వ్యవస్థకి రాజకీయానికి చాలా దూరం ఉండాలని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అది అమలు అవుతుందంటారు? అది బాగానే ఉంది. అలా పెట్టడం కూడా కొంచెం విద్యకి ఇదే కదా, కొంచెం ఆ ఫోటో పెట్టడంతోనే బెటర్ అనిపించింది. ఆ కిట్కి కూడా కొంచెం ఇదిగా ఉంది, బ్యాక్ పైన కూడా ఫోటో బాగుంది. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి కానీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లోకేష్ గారి గురించి చెప్పేది, ఆయన ఇలా చేయడం కూడా మంచిదే. ఇదంతా మా పిల్లల కోసమే చేస్తున్నారని అర్థమైంది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏదన్నా మంచిగా చేస్తే వాళ్ళ భవిష్యత్తులు కూడా బాగుంటాయని చెప్తున్నాం.